ఈ సాయంకాల సమయంలో ప్రభు యొక్క వర్తమానాన్ని వినక పూర్వము చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. కృపా సత్య సంపూర్ణు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, కృపామయుడైనటువంటి నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం. నిత్యం పరిశుద్ధ దేవదూతల చేత ఆరాధింపబడుచున్న నాన్న, ఈ సాయంకాల సమయంలో నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన యేసు క్రీస్తును మాకు అనుగ్రహించిన దేవ, యేసు నామములో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కృపగల తండ్రి, ఈ సాయంకాల సమయంలో సమస్తము నీ చేతికి అప్పగించు. నీ యొక్క వాక్యంలోనికి మేము వెలుచుండగా నీ పరిశుద్ధ శిలువ చాటును మమ్మల్ని మరుగు చేసుకొని మీరే వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య మా రక్షకును, మా కాపరి, మా మధ్యవర్తినైన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు శిలువలో మరణించి తిరిగి లేచి మాకు ఇచ్చిన రక్షణను బట్టి, స్వస్థతను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తుతులు స్తోత్రం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రం. ఇదిగో నాయన, మమ్మల్ని ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి ప్రభు. ఈ సాయంకాల సమయంలో ప్రభు, ఈ జూమ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. నీ కృపహస్తమును వారందరి మీద ఉంచి ప్రభు, వారు ఏమైతే వినాలని మీరు కోరుకుంటున్నారో ఆ మాటలను వారితో మాట్లాడమని ప్రభు, మరొక్కసారి నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తుండగా నన్ను మీరే మరుగు చేసుకొని మీరే మహిమ పొందుమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజుకు మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుని యొక్క వర్తమానము చెప్పక ముందు నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విధంగా మనము జ్యోతి సిస్టర్ ద్వారా మనమంతా జూమ్లో కలుసుకోవడము ఒక రకంగా మినిస్ట్రీ అనకపోయినప్పటికీ మనము స్పిరిచువల్ గ్రోత్లో వీఆర్ స్ట్రెంగ్థనింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద స్పిరిచువల్ లెవెల్స్. కాబట్టి ఈ విధంగా మనమంతా కలుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రభువే హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. ఆయన చెప్పే వాక్యాన్ని మనం తప్పకుండా విందాము. దేవుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో మనం చక్కగా తెలుసుకుందాం. ఈరోజుకు నేను ఎంచుకున్నటువంటి ప్రార్థనాపూర్వకంగా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చిన్న అంశము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1 వచనం నుండి 8 వచనముల వరకు మనం ధ్యానించుకోవాలని నేను కోరుచున్నాను. ఈ వాక్యాన్ని చదువుకొని తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దామని నేను కోరుకుంటున్నాను. నేను వాక్యం చదువుతున్నాను. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు నిజంగా
ఒక్కొక్క పర్యాయము ఒక రకమైనటువంటి ఆత్మీయ ఆలోచనలను మనం పొందుకొంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ మాటలను యేసు ప్రభు శిష్యులు లేక ఇంకెవరో చెప్పినట్టువి కాదు. మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు తాను సజీవుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటలను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఒక వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు దానికి ముందు ఏం జరిగింది, దాని పర్యవసనం ఏంటి, ఎందుకు ఇలా చెప్పాడు దేవుడు అని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ విషయాన్ని గమనించినప్పుడు యేసు ప్రభు 10వ అధ్యాయం నుండి పరిశుద్ధుడైన యోహాను సువార్తలో తాను పొందబోయేటువంటి శిలువ మరణమును గురించి, తర్వాత తన శిష్యులకు అవసరమైనటువంటి ఆదరణ, ఓదార్పు, ధైర్యము మొదలైనవి తెలియచేయడానికి ఆయన తన యొక్క మహిమను కూడా తెలియచేయడానికి ప్రారంభించినటువంటి సమయం. మరి ఈ మాటలకు ముందుగా మనం గమనిస్తే తన శిష్యులు అప్పర్ రూమ్ లో ఉంటున్నారు. మేడగదిలో వాళ్ళంతా ప్రార్థన చేసుకొని యేసు ప్రభుతో కలిసి ఉన్నారు. సో దట్ ఈస్ ద లాస్ట్ టైం దే ఆర్ స్పెండింగ్ ద టైమ్ సెట్ టుగెదర్ విత్ జీసస్. ఈ విధంగా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు అనేక రకాలుగా వారిని ధైర్యపరిచాడు, బలపరిచాడు, ప్రోత్సహించాడు, ఆదరించాడు. అయితే వాళ్ళంతా కూడా ఎంతగానో తాము ప్రేమించినటువంటి యేసు ప్రభు ఆయన కొరకు తమకున్నటువంటి సమస్తాన్ని వదిలేసి ఆయన కొరకే జీవించాలని ఆయన వెంట ఉన్నటువంటి వారు ప్రభు తమను వదిలి వెళ్ళుచున్నప్పుడు చాలా దుఃఖాక్రాంతులుగా ఉన్నారు. వారి భవిష్యత్తును గురించి చాలా వేదనలో ఉంటున్నారు, ఆలోచనలో ఉంటున్నారు. అందుకనే యేసు ప్రభు ఈ ముందున్నటువంటి అధ్యాయాలలో రకరకాలుగా వాటితో తెలియజేశారు. కానీ దిస్ ఈస్ ద ఫైనల్ మెసేజ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఇంకా క్రూసిఫికేషన్కు వెళ్ళక ముందుగా చివరిగా తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి ఎంతో విలువైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి హెచ్చరింపుతో కూడినటువంటి వాక్యాన్ని తన శిష్యులకు తెలియజేశాడు. మనం బాగా గమనించినట్లయితే ఇప్పుడు ఈ మాటలు చెప్పేటప్పుడు యేసు ప్రభువుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూద ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ఇక ఉన్నటువంటి 11 మందితో యేసు ప్రభు ఎక్కడ చెప్తున్నాడు ఈ మాటలు అంటే, మేడగది నుంచి కిందికి దిగి ఇక మనం బయలుదేరి వెళ్ళుదాము అంటున్నారు. ఆయన తన యొక్క గొప్ప త్యాగము కొరకు, ఆయన మన కొరకు చిందించేటువంటి రక్తము కొరకు, ఆయన పెట్టే ప్రాణము కొరకు, శిలువ మరణం పొందడానికి ఆయన బయలుదేరినటువంటి సమయం. అయితే ఆ సమయంలో కూడా ఆయన తన శిష్యులతో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి మాటలు చెప్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. గెత్సేమనే తోట వైపు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో వారు చిన్నగా వెళుతున్నప్పుడు యెరూషలేము వీధులలో యేసు ప్రభు ఈ యొక్క వాక్యాలు చెప్పారు. ఏ జనసమూహానికి చెప్పినటువంటి మాటలు కాదు. అయితే ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు మనం అందరం కూడా తెలుసుకోన్నటువంటి చాలా ముఖ్యమైన మాటలు దీంట్లో యేసు ప్రభు మనకు తెలియజేశారు. మనం చక్కగా గమనిస్తే మొట్టమొదటి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాడు. మరి యేసు ప్రభు చివరిగా నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నారు. మనందరము ఆధ్యాత్మికంగా చాలా ఎదిగినటువంటి వాళ్ళం, చిన్ననాటి నుండి ప్రభువుని తెలిసినటువంటి వారం. అయినప్పటికీ నేను కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ఈ మాట చెప్పకముందు నేనే జీవాహారమును అని చెప్పాడు, నేనే ద్వారమును అన్నాడు, నేనే గొర్రెల కాపరిని అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు. ఇలా చాలా 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 విషయాలన్నీ, నేనే దేవాలయం అని కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరిసారిగా యేసు ప్రభు నేనే ఐ యామ్, మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని దేవుడు పరలోకపు తండ్రి తెలియజేస్తున్నాడు. మరి మనం గమనించినప్పుడు ఈ యొక్క మొత్తం సన్నివేశంలో
యేసు ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. మొట్టమొదట తండ్రి అయినటువంటి దేవుడు నేను ఏకమై ఉన్నాము. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వంలో ఏకమై ఉన్నటువంటి వారు ఈ ఏకైక దేవుడు. కాబట్టి పరలోకపు తండ్రి నేను ఉన్నవాడను అని తెలియజేసినప్పుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి యేసయ్య కూడా ఉన్నవాడు. హీ ఆల్వేస్, ఆయన ఉన్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మనకి ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి గమనించండి. మరి ఆయన రెండవ మాటకి ఏం చెప్తున్నా అంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. చాలా ద్రాక్షావల్లులు ఉన్నాయి, మరి నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఎందుకు చెప్తున్నాడని కూడా మనం ఈరోజు ధ్యానించుకోవాలి. ఎందుకంటే ఈ అంశంను మనం గమనించినప్పుడు యేసు ప్రభువుతో కలిసి జీవించడం, అబైడింగ్ విత్ జీసస్ అనేది దీని యొక్క సమ్మరి. మరి మనం గమనించినప్పుడు క్రిస్టియానిటీ అనేది ఇట్స్ నాట్ ఏ రిలీజన్. మనం ఏదో క్రిస్టియన్గా జన్మించాము, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో మనం ఉన్నాము కాబట్టి వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకోవడము చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఎందుకంటే క్రిస్టియానిటీ ఈజ్ ఓన్లీ ఏ రిలేషన్షిప్ విత్ జీసస్, ఇట్స్ నాట్ ది రిలీజన్. యేసుతో సహవాసము కలిగినటువంటి జీవితం కలిగి ఉండడమే, ఆయనను ఇతరులకు మనలో చూయించగలగడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఇక ఎన్ని ఉన్నప్పటికీ రెగ్యులర్గా చర్చికి వెళ్తాం, దశంభాగాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మెసేజ్ ఎన్ని చెప్పినా నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభువును కలిగి ఆయనతో కలిసి జీవించకపోతే నామినల్ క్రిస్టియన్గా ఉండడం వల్ల ఈ లోకంలో ఏం ప్రయోజనం ఉండదు. మరి దీన్ని గమనించినప్పుడు మనం ద్రాక్షావల్లి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక ప్రాముఖ్యమైనటువంటి మొక్కలన్నిటిని మనం చెట్లను చూసినాం. వాటన్నిటితో దేవుడు పోల్చుకోవటం లేదు. పెద్ద పెద్ద దేవదారు వృక్షాల గురించి ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసం ఇవ్వగలిగినటువంటి ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా చాలా చెట్లు ఉన్నాయి. వీటిలో యేసు ప్రభు కేవలం ద్రాక్ష చెట్టునే ఎన్నుకున్నారు. మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పరలోక రాజ్యాన్ని కూడా ద్రాక్ష తోటతోనే పోల్చడం జరిగింది, యేసయ్య చెప్పాడు. మరి పాత నిబంధన గ్రంథంకి వస్తే మనం వచ్చినప్పుడు ఈ ఇజ్రాయేలీలందరినీ కూడా దేవుడు ఒక ద్రాక్ష తోటతో పోల్చుకున్నాడు. ఈ ద్రాక్ష తోట ఆయన నాటినటువంటి ద్రాక్ష తోటగా ఆయన చెప్పి ఉంటున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో యెషయా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను అదంతా చదవదలుచుకోలేదు. దేవుడు ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమించి, ఎంతో శ్రమించి, ఎంతో కష్టపడి ఇశ్రాయేలు జనాంగమును కాపాడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి తన ద్రాక్షవనముగా దాన్ని తెలుపుకుంటూ ఉన్నాడు. మరి అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక ప్రదేశంలో నీ కుడి చేతితో నాటినటువంటి మొక్క అని చెప్పబోతున్నాడు. దేవుడు తానే స్వయంగా ఈ ద్రాక్ష తోటను చేశాడు. మరి ఏం ఫలములు ఇచ్చింది అది? మనం చక్కగా చదువుకుంటూ వెళ్తే కారు ద్రాక్షలు కాసింది. ద్రాక్ష చెట్టు మంచి ద్రాక్ష పనులను ఇవ్వకుండా కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు మనమే ఒక చెట్టును పెంచుకుంటున్నాం, దాని మీద ఎంతో ఆశ పెట్టుకొని చాలా ఎరువు వేసి అన్ని చేసి పెంచాము. చివరికి మనం ఆశించిన ఫలములు ఇవ్వనప్పుడు మనం ఎంత దుఃఖపడతామో ఒకసారి ఆలోచించండి. మరి దేవుడు కూడా ఈ విధంగా ఈ ద్రాక్ష వనాన్ని కూడా చాలా బాధపడి ఆ ద్రాక్ష చెట్టు సాదృశ్యాలు ఎన్నో చెప్పబడినాయి. అయితే ఈ ద్రాక్ష చెట్టును, ఈ వనం చెడిపోయింది, కారు ద్రాక్షాలు కాస్తుంది, దానంతా పెకిలించి వేసి దానినంతా తీసివేసి తిరిగి ఆయన ఒక ద్రాక్ష చెట్టునే వేసి ఫలవంతమైన శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా దాన్ని చేయాలని చూశాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకమంతా కూడా ప్రభువు అనుగ్రహించినటువంటి గొప్ప
అవకాశాన్ని, సహవాసం కలిగిన జీవితాన్ని పోగొట్టుకొని సాతాను చేతిలో తన యొక్క శ్రేష్టమైన ఈవులను పోగొట్టుకున్నప్పుడు దేవుడు చాలా చింతించాడు. అయ్యో, నేను ప్రేమించినటువంటి నా బిడ్డలు, నా దగ్గరికి తిరిగి రావాల్సినటువంటి నా బిడ్డలు నరకానికి వెళ్ళటం ఆయన చాలా బాధపడ్డాడు. అందుకనే మనల్ని రక్షించడానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి, అందుకే మనం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16 చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిన్ను నన్ను మాత్రమే కాదు, ఓన్లీ క్రిస్టియన్స్నే కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి ప్రేమించాడు. వారు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తిరిగి మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడు. సో దట్ రిలేషన్షిప్, పరలోకపు తండ్రి కుమారుని అనుగ్రహించాడు. ఈ కుమారును ద్రాక్షవల్లిగా చూసుకుంటున్నాడు దాంట్లో. కాబట్టి దేవుడు నాటినటువంటి, దేవుడు అనుగ్రహించినటువంటి చెట్టుగా యేసు ప్రభువు తనని ఇక్కడ పోల్చుకుంటున్నాడు. ద్రాక్ష చెట్టును సాదృశ్యంగా తీసుకుంటున్నాడు. మరి ఎందుకు ద్రాక్ష చెట్టును సాదృశ్యంగా తీసుకోవాల్సి వచ్చింది అంటే, నేను ఆలోచించినప్పుడు నాకు వచ్చినటువంటిది ఏంటంటే, ద్రాక్ష చెట్టు ఎప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ నీడ్స్ సమ్ సపోర్ట్. ఇట్ కాంట్ గ్రో స్ట్రైట్ అలోన్. ఎప్పుడు కూడా ఆ రాయి, పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో కొండల మీద, రాళ్ళ మీద కానీ, ఒక చెట్టు కానీ ఇలా ఆనుకొని జీవించేటువంటి లక్షణాలు కలిగినటువంటి చెట్టు ఇది. కాబట్టి యేసు ప్రభువు కూడా మరి ఎవరి మీద ఆనుకొని ఉన్నాడు అంటే, తనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి పరలోకపు తండ్రిని ఆనుకొనే ఆయన తన మినిస్ట్రీ అంతా జరిగించాడు. పరిశుద్ధాత్మతో నింపబడే వరకు యేసు ప్రభు ఈ లోకంలో కార్యములు ఎక్కువ ఏమి చేయలేదు. ఆయన బాప్తిసం పొందినప్పుడు, ఆయన మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు, పరిచర్య స్టార్ట్ అయినప్పుడు ఆయన ఆత్మ నడిపింపుతో తండ్రి యొక్క చిత్తము ప్రకారమే తన సేవ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనను ఆనుకొని జీవించేటువంటి లక్షణము కలిగినటువంటి కుమారునిగా ఎప్పుడూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, తండ్రిని సంతోషపరుస్తూ, తండ్రి యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి కుమారునిగా యేసు ప్రభు ఉంటూ ఆ ద్రాక్షవల్లి వలె ఉంటూ వచ్చినాడు. మనం గమనించినప్పుడు యేసు ప్రభు కంటే ముందుగా పరలోకపు తండ్రికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎప్పుడైతే భంగమైపోయిందో ఆయన యేసు ప్రభును పంపించాడు. కానీ 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చిన యేసు ప్రభు కూడా తండ్రి ఆయన ద్వారా ఏమి సాధించాలనుకున్నారో ఈ రోజు కూడా అన్ఫుల్ఫిల్డ్ డిజైర్గా నిలబడిపోవడం చాలా చింత. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఏ ఉద్దేశంతో మనకు రక్షణ అనుగ్రహించాడో, ఏ ఉద్దేశంతో మనల్ని పాపాలన్నీ క్షమించి చేశాడో, ఆ యొక్క కార్యక్రమంలోనికి ఆయన తరువాత మనం వెళ్ళటానికి మనకు చాలా మందికి అవకాశం లేదు. అందుకే ఇంకా మనం రోజు ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నాం, కానీ అది ఎప్పుడు వచ్చేటట్లు చేస్తున్నామో మన చేతులలో ఉన్నప్పటికీ మనం ఆ పని చెయ్యం. మనం అలాగే నిలబడి వేరే వాళ్ళు చేస్తుంటే మనం చూడాలనుకుంటాం. బికాస్ మన చర్చిలు, మన సంఘాలు, మన ప్రీచర్స్ అందరు చూసినప్పుడు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ చర్చ్. దే గో ఆన్ స్ట్రెంగ్థెనింగ్ దెమ్ స్పిరిచువల్లీ. తమ సంఘాన్ని మంచిదే, కానీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి, నన్ను ఎరగనటువంటి వారికి నన్ను తెలియజేయమనేది అది ఎవరు చేయాలా? వెన్ దిస్ గాస్పెల్ విల్ గో అరౌండ్ ద వరల్డ్ అనేటువంటిది అన్ఫుల్ఫిల్డ్ డిజైర్గా నిలబడిపోతుంది. కోతకు పనివారు చాలా మంది ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, ఇంకా సరిపోవట్లే. ఇప్పుడు ఇంకా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ జీవితం చాలా భయంకరంగా ఉంది. బికాస్ we are not representing the Christ in our lives. We are called a Christian and we are not the representatives, or we are not resembling Jesus in any action. అవుట్వర్డ్ సాంప్రదాయకపరమైనటువంటి వాటిలో చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, అది చేయడం, ఇది చేస్తాం. చేస్తే
మనం ఆనందపడుతుంటామేమో, కానీ యేసు ప్రభు సంతోషించాడు. అందుకనే ఈ నిజమైన ద్రాక్ష వల్లిని గురించి ఆయన చెప్పుకుంటున్నప్పుడు నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. ఎంత మంచి మాట అంటే అది. కుమారుడైనటువంటి యేసు ప్రభు ఒక ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ ద్రాక్ష చెట్టును వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేయడం అంటే ఎవరైనా ఒక రైతు ఆ చెట్టును నాటుకున్నప్పుడు హీ విల్ టేక్ ఆల్ కేర్, ఎలాంటి తెగుళ్ళు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి ఫలభరితమైనదిగా ఉండినట్లుగా తీసుకుంటాడు. మరి ఎలా చేస్తున్నాడు యేసు ప్రభు యొక్క ఈ పరిచర్యలో ఆయన ఇన్ని రోజులు చేసినప్పుడు మనం గమనించినట్టే, వ్యవసాయకుడుగా ఉన్నటువంటి పరలోకపు తండ్రి తన పరిశుద్ధాత్మ ద్వారా తన కుమారుని నడిపిస్తూ వస్తున్నాడు. ఈ వ్యవసాయదారుడు ఎరువులు వేసినట్లుగా, వ్యవసాయదారుడు చెట్టును గురించి రకరకాలుగా శ్రద్ధ తీసుకున్నట్లుగా యేసు ప్రభును గురించి ప్రతిరోజు ప్రతి క్షణం పరలోకపు తండ్రి శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. అందుకే యేసు ప్రభు నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము అంటున్నాడు. వితౌట్ హిస్ పర్మిషన్ జీసస్ నెవర్ డిడ్ ఎనీథింగ్. కాబట్టి యేసు ప్రభువును మనం గమనించినప్పుడు ఆ వ్యవసాయకుడు అయినటువంటి తండ్రి చాలా చాలా పనులు చేస్తున్నాడు తనను. అయ్యో, యేసు ప్రభు చేస్తున్నటువంటి పరిచర్యలో చాలా అడ్డంకులు కూడా వచ్చాయి, చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ యేసు ప్రభు ప్రార్థన విజ్ఞాపన ద్వారా తండ్రికి తెలియజేస్తూ తన పరిచర్యను కొనసాగించాడు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దాంట్లో మోస్ట్ ఆఫ్ దమ్ హూ ఆర్ సర్వింగ్ లార్డ్ ఆర్ సర్వింగ్ ద లార్డ్ వితౌట్ హోలీ స్పిరిట్, వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. మనకు మనముగానే రకరకాలుగా నిర్ణయించుకొని మనకు తోచిన రకంలో సేవ చేస్తాం. ఎంతమంది దేవుని యొక్క స్వరం వింటున్నాం? దేవుని స్వరం విని ఎన్ని రోజులైంది? ఇప్పటికీ వింటున్నామా? అసలు వినిపిస్తుందా? మాట్లాడుతున్నామా? ఏదో మనకు వాక్యం ద్వారా మాట్లాడినాడు, ఆయన ద్వారా మాట్లాడినాడు, ఈయన ద్వారా మాట్లాడినాడు. వేర్ ఈజ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్? అలా నీకు దేవునితో సంబంధం కలిగి యేసు ప్రభువులో ఉన్న జీవితం ఉండి ఆయనతో రిలేషన్షిప్ ఉంటే ఈ వ్యవసాయదారుడైనటువంటి పరలోకపు తండ్రి చేసే కార్యాలు ఎన్నో ఉంటాయి. ఎందుకని చెప్తున్నానంటే, మనం కింది వాక్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెట్టులో పనికి వచ్చే తీగలను, పనికిరాని తీగలను అన్నిటినీ వ్యవసాయదారుడైన పరలోకపు తండ్రి కేర్ తీసుకుంటున్నాడు. మరి కిందికి వెళ్ళినప్పుడు ఆ తీగలు మనమే అని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే అంటు కట్టబడి ఉన్నామో యేసు ప్రభువులో, మనల్ని కూడా ఆ పరలోకపు తండ్రి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. బికాస్ చెట్టు కంటే చెట్టు కొమ్మలను ఎక్కువగా ప్రేమిస్తాం మనం. ఎందుకంటే పువ్వులు కాసేది, ఫలాలు ఇచ్చేది ఆ కొమ్మనే. కాండం ఉంటుంది, ఏదో ఒక పనస చెట్టుకు తప్ప చాలా చెట్లల్లో ఈ యొక్క తీగలు కానీ కొమ్మలు కానీ ఫలభరితమై ఉంటాయి. కాబట్టి పరలోకపు తండ్రి ఎదురు చూస్తున్నాడు మన కొరకు. అయ్యో, నేను అంటు కట్టుకున్నాను. ఎలా కట్టుకున్నావు? నా కుమారుని సొంత రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చేంతగా శిలువ మరణానికి అప్పగించి ఈ నా బిడ్డ కోసం నేను ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించి ఆయనలో అంటు కడితే ఈ తీగ ఏం ఫలాలు లేకుండా వెళ్ళిపోయిందే. ఈ ఫలాలు ఇస్తున్నటువంటి తీగ కూడా కొన్ని ఫలాలు మాత్రమే కాస్తుందే. ఇంకా ఎలా ఎక్కువ ఫలాలు బహుగా ఫలించడానికి నేనేం చేయాలని ఇంత ఆలోచిస్తున్నటువంటి పరలోకపు తండ్రి మనకున్నాడు. ఎందుకంటే తండ్రి కుమారుని అనుగ్రహించినాడు, కుమారుడు పరిశుద్ధాత్మని ఈ లోకానికి అనుగ్రహించాడు. మనం బైబిల్లో చదివినట్లయితే యేసు ప్రభువే మనకు చెప్పినాడు అనమాట. ఏమనంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో ఈ పరిశుద్ధాత్మను లోకము ఆయనను చూడదు అని ఉంది. నీవు పరిశుద్ధాత్మను చూడలే, బట్ వీ క్యాన్
హ్యావ్ ది హోలీ స్పిరిట్. మనలో వి క్యాన్ అలౌ ద హోలీ స్పిరిట్ టు డ్వెల్ ఇన్ అస్. ఇది ఎప్పుడు జరుగుతుంది? పరలోకపు తండ్రి త్రూ జీసస్ క్రైస్ట్ మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాలి. చాలా మంది క్రైస్తవ జీవితాలు చూస్తే, నేను కూడా ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు చాలా చూస్తుంటాం. మేము ఎక్కువగా హిందువుల మధ్యలో పరిచర్యలు చేస్తూ ఉంటాము, తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతంలో. అక్కడ చాలా వరకు వాక్యము ఇని ఉజ్జీవింపబడి వచ్చినటువంటి వాళ్ళు ఒక స్థలంలో ఆగిపోతారు. యేసు ప్రభుని మేము నమ్ముకున్నాం బ్రదర్, మేము బాప్తీసం తీసుకున్నాం బ్రదర్, ఇంక అయిపోయింది అంతా. బట్ మేమేం చెప్తుంటామంటే, ఆయన రిలేషన్షిప్లో నువ్వు ఎదుగుచున్నావా? ఒక బాప్తీసం తీసుకోవడమో లేదా నమ్ముకోవడమో లేకుంటే నీ సొంతగా నువ్వు జీసస్ను సొంత రక్షకునిగా అంగీకరించడమో సరిపోదు. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టు డూ హిస్ మినిస్ట్రీ. లేకపోతే నువ్వు ఎంత చేసినా కూడా వేస్టే. నీవు పరిశుద్ధాత్మతో నింపబడే వరకు గోజాడి ప్రార్థించి వేడుకొని ఏడ్చి, తండ్రిని పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని అడగాలి. ఆ పరిశుద్ధాత్మ సహవాసం నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు నీ జీవితమే మారిపోతుంది. ఆ నీ జీవితంలో నిన్ను చూసేటువంటి వ్యక్తికి నువ్వు చెప్పకుండానే చెప్తారు, దేవుని బిడ్డ, యేసు ప్రభుని రక్షకునిగా అంగరించినటువంటి నిజమైనటువంటి క్రైస్తవుడు. బట్ మనల్ని ఏ విధంగా పిలుస్తున్నారు? ఈ లోకం మనల్ని ఎలా చూస్తుంది? మనల్ని ఆస్తికర్తలుగా, అందమైన వారిగా, గుడికి బాగా రెగ్యులర్గా వచ్చి చాలా చందాలు ఇచ్చేవారుగా, గుళ్ళో పెద్ద పెద్ద ప్రముఖ స్థానాలు పొందేవారుగా మనల్ని చూడాలని ఆశపడుతున్నామా? లేకుంటే పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి సేవలో ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలనుకుంటున్నామా? మనం చూడాలి. ఈ లోకం ఎలాగైపోయిందంటే, చాలా ఉద్యోగ కీటములు ఎక్కడెక్కడో అన్ని ఉన్నప్పుడు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చే మెయిన్ రీజన్ ఏంటంటే స్వస్థత కొరకు, ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కొరకు, ఇంకేంటంటే లోకరీతి వాటి కొరకు వస్తున్నారే కానీ నిత్య జీవము పొందాలి. ఈ యేసయ్య ద్వారా ఈ విశ్వాసంలో నేను పెరిగినప్పుడు నాకు ఆయన నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు, పాపక్షమాపణ ఆల్రెడీ ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి మొట్టమొదటలో మనం తెలుసుకున్నటువంటి దాంట్లో ఈ వ్యవసాయకుడుగా యేసు ప్రభు తెలియజేసినటువంటి పరలోకపు తండ్రి నీకు నాకు తెలియకుండా నా గురించి, నీ గురించి, ఈ లోకాన్ని గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. బట్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ త్రూ జీసస్. అందుకనే మనం యేసుతో అంటగట్టబడి ఉండాలి. వి షుడ్ బి గ్రాఫ్టెడ్ విత్ జీసస్. సరే, ఇక్కడ మనం తర్వాతి వచనంలో చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును అన్నాడు. ఇది చదివినప్పుడు నాకు చాలా దుఃఖం అవుతుంటుంది కొన్నిసార్లు. ప్రభా, దీని లోతైన అర్థం నాకు తెలియజే తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే మీరు కూడా బాగా ఆలోచించండి ఒకసారి, ఈ ఫలింపని తీగ ఎక్కడుంది? ఏం రోడ్డు మీద పడి ఉందా? లేకపోతే ఎక్కడ ఆ తోటలో కింద పడి ఉందా? లేదే. ఆ ఫలవంతమైనటువంటి ద్రాక్షవల్లికి అంటుకొనే ఉంది. మరి ద్రాక్షవల్లిలో అంటుకొని ఉండి దాని నుంచి నీవు పోషణ అంతా తీసుకుంటున్నావు, నీ ఆకులు పచ్చగా ఉన్నాయి, బట్ నో ఫ్రూట్స్. ఇది ఘోరమైనటువంటి క్రైస్తవ జీవితం. యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నుంచి పాపక్షమాపణ, రక్షణ అన్ని పొంది కూడా when you lack Holy Spirit you won't have the fruits. That is sure. పరిశుద్ధాత్మ వరాలు 9 ఉన్నాయి. మనకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మనమంతా బాగా తెలుసున్న వారం కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. ఈ వరములలో అన్ని అందరికి ఇవ్వబడవు. కొందరికి వాక్యం చెప్పేది ఇస్తారు, కొంతమందికి స్వస్థత ఇస్తారు, కొంతమందికి రకరకాలైనటువంటివి దేవుడు అనుగ్రహించారు. ఒకరికి 2 కూడా ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. బట్ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఫలించాలి అంటే ఆయన రాజ్య సువార్త జరగాలి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకాలి. ఎంతో మందికి తెలియనటువంటి వారికి ఆయన యొక్క సువార్తను ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. అంతేగాని యేసుని ఎరిగిన వారికి, యేసును ప్రేమించే వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా వాళ్ళని బలపరచాల్సిందే. ఎందుకంటే సాతాను తన సమయం కొద్దిగానే ఉంది కాబట్టి అది బాగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ దేవుని బిడ్డను నేను నా వైపు చేర్చుకుందామని. అందుకే 10వ అధ్యాయంలో మనమంతా గమనించినట్లయితే సాతానును దేవుడు దొంగగా పోల్చాడు. దొంగ హత్య,
దొంగతనం నాశనం చేయడానికి వస్తానన్నాడు. మరి ఈ దొంగ ఉన్నాడని తెలిసినప్పుడు ఎందుకు మన పాప జీవితాల నుంచి మనం కొంతమంది బయటపడలేకున్నాము? ఎందుకు ఇంకా అన్‌హోలీ లైఫ్ ఉంది? లేకుంటే చల్లగా ఉండక, వెచ్చగా ఉండక, నులివెచ్చలుగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచించుకుంటే ఈ దొంగ భలే డేంజరస్ దొంగ. అందుకే యేసు ప్రభు తనను అంటి పెట్టుకొని ఉండాలా అని చెప్తున్నారు. తనలో ఫలించాలంటున్నాడు. ఎందుకంటే మనం బాగా గమనిస్తే దొంగ 2 కారణాల వల్లనే మనల్ని దొంగ చేసేస్తారు. ఒకటి, ఐదర్ యువర్ నెగ్లిజెన్స్, మొట్టమొదటిది, ఆర్ యువర్ ఇగ్నోరెన్స్. నీ అమాయకత్వం వల్ల కానీ, నీ నిర్లక్ష్యం వల్ల కానీ దొంగ మీ ఇంట్లో పడతారు. ఇంకా సాతాను కూడా అంతే, చూస్తూ ఉంటుంది. నువ్వు అమాయకునిగా కనిపించినావా, ఎప్పుడు వేసేస్తారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా ఉన్నాను, నేను ప్రభుని నమ్ముకున్నా, అదేం చేస్తుంది, నన్ను యేసయ్య నన్ను కాచు కాపాడుతూ ఉన్నారు, అది ఇది అనుకుంటే మాత్రం కష్టం. కాబట్టి యేసును కలిగినటువంటి జీవితం చాలా జాగ్రత్తగా జీవించాల్సినటువంటిది. కాబట్టి మనం గమనించినప్పుడు ఆయన ఏం చేస్తున్నంటే ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. కిందికి మనం వెళ్ళినప్పుడు ఇంకా ఆ వచనాలలో కాల్చి అగ్నిలో అంటున్నారు, అంటే నరకానికి పంపిస్తున్నారు. ఎవరు? యేసు ప్రభుని ఎరిగినారు. నీకు వాక్యం అనుగ్రహించబడింది, నీకు ఉజ్జీవ సభలలో నీకు మాట్లాడాడు దేవుడు, ఎన్నోసార్లు నిన్ను పర్సనల్గా మాట్లాడాడు. ఆయనతో అంటుకట్టబడి ఉండి కూడా నువ్వు పాపంలో, కొన్ని ఇటువైపు, కొన్ని దేవునిలో, ఇంకొంచెం లోకంలో ఉండి పనికిరాని తీగగా అయిపోతే మాత్రం నరకంలో ఖచ్చితంగా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఒక ఆయన నన్ను అడుగుతూ ఉండిండు, ఏమని అంటే, ఏం బ్రదర్ ఇది మనకు ఫిజికల్గా మనం చనిపోయినప్పుడు బూడ్చి పెడతాం. మొన్న సావిత్రి సిస్టర్ కూడా చెప్తూ వచ్చారు, మనము మహిమ స్వరూపంతో లేస్తామని. ఆయన అడిగాడు, ఏమన్నా నొప్పి ఎట్టుంటుంది ఇక్కడ నరకంలో పెడితే, ఇంకా ఇది ఈయనేంది కదా అని. బట్ చాలా యేసు ప్రభు చెప్పినటువంటి ఒక కథ మనం గమనించినట్లయితే, ధనవంతుడు లాజరులో సోల్ హ్యాస్ అవర్ ఓన్ ఇమేజ్. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆయన యొక్క ఆత్మ శరీరానికి గాయాలు చూపించినారు. ఈ ఆత్మ, మనం చనిపోయిన వారిని గురించి ఏందేందో చెప్తుంటాం కానీ ద సేమ్ పర్సనాలిటీ విల్ రీచ్ దేర్, ఐదర్ హెవెన్, ఐదర్ ప్యారడైజ్ ఆర్ ద హెల్. కానీ ఉన్నప్పుడు ఆ యొక్క, మనం అనుకుంటాం అయిపోయింది చనిపోయినాడని, లేదు. కానీ ఆత్మకు ఒక నీలాంటి రూపమే ఉంది, దానికి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అందుకని యేసు ప్రభు చెప్పినది నేను చెప్పేది కాదు. ఆ కథలో ఆయన ఏం చెప్పాడంటే, హీ కుడ్ రికగ్నైజ్ లాజర్ను గుర్తించాడు. సో మెమరీస్ ఆర్ దేర్. ఈజ్ ఫీలింగ్ థర్స్ట్, తప్పికి కొంటున్నాడు, తప్పికి తెలుస్తుంది. ఈజ్ ఫీలింగ్ టెంపరేచర్, నరకంలో ఆ బాధలన్నీ అనుభవిస్తున్నాడు. బట్ స్టిల్ హీ హాజ్ ద రిమెంబరెన్స్, జ్ఞాపక శక్తి కూడా ఉంది. తన భూమి మీద ఉన్నటువంటి తమ్ములను వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హిస్ పాస్ట్ థింగ్స్ ఆర్ విత్ హిమ్. సో ఆత్మ అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. యేసుతో అంటగట్టబడినప్పుడు నీ ఆత్మ చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ మనలో ఉంది. ఆయన ఆత్మకు మనమే జవాబుదారి. ఎవడైనా ఆత్మను పాడు చేసి ఆయన చేస్తే ఆయన దేవాలయం మన శరీరం అంటున్నాడు. ఆత్మల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. బికాస్ ఈ ఫిజికల్ బాడీ ఇట్ విల్ రిమైన్ ఇన్ ద ఎర్త్ అండ్ బికమ్ విల్ డస్ట్. బట్ సోల్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు స్టే బిఫోర్ ద గాడ్ ఫర్ జడ్జిమెంట్. అప్పుడు ఏమేమో నేను అది చేసినాను ఇది చేసినాను కదా ప్రభు, నేను మనం వాక్యంలో చాలాసార్లు విన్నాం, నేను దిగంబర్లకు బట్టలు ఇచ్చినాం, నీ పేరట చేసినాం, దయాలు చేసినా నేను ఎరుగను అంటాడు, అంతే, ఒక్కటే మాట. సో ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత క్రైస్తవుని మీద ఉంది. ఈ ఇచ్చినటువంటి ఆత్మ ఎప్పుడు నీవు యేసు ప్రభుతో అంటుకట్టబడి ఆ ద్రాక్షవల్లిలో ఉంటావో, ద హోలీ స్పిరిట్ విల్ ఫ్లో ఇన్ టు దట్. మన ఆత్మ, పరిశుద్ధాత్మ రెండు కూడా ఇట్ విల్ బి కనెక్టెడ్. ఆ విధమైనటువంటి పరిస్థితికి ఉండాలి. మన దగ్గర ఒక సెల్ ఫోన్ మంచిది, కాస్ట్లీది ఉంది, ఐఫోన్ ఏదో ఉంది, సిమ్ ఉంది, బట్ దాంట్లో ఛార్జింగ్ లేకుంటే అది పనిచేయదు. టవర్తో కనెక్ట్ లేకుంటే అది పనిచేయదు. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. అదేవిధంగా మన ఆత్మ, ఈ షుడ్ హ్యావ్ ద కనెక్షన్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్.
కాబట్టి ఇక్కడ పనికిరాని అంటే ఎందుకు వచ్చిందంటే అది పనికి వచ్చినట్లుగా ఉండింది ఆడ, పచ్చగా ఉంది, చెట్టులోనే ఉంది, అన్ని చేస్తుంది, కానీ ఇట్ ఈస్ ల్యాకింగ్ సంథింగ్ విచ్ అదర్ బ్రాంచెస్ ఆర్ హ్యావింగ్. మరి సరే, ఫలించే తీగనన్న ప్రభు తన వ్యవసాయదారుడు మంచిగా ఉంచినారా అంటే అది లేదు, దానికి కూడా కట్టింగ్ పడుతుంది, ప్రూనింగ్ అన్నారు. అంటే ఏదైతే ఈ లోకరీతిగా మన క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి అడ్డంకులుగా ఉంటుంటాయో అవన్నీ ప్రభు తొలగిస్తుంటారు. మనం ఏ దాన్నైతే ఎక్కువ ప్రేమిస్తుంటామో దాన్ని కూడా తొలగిస్తాడు, నో డౌట్. ఎందుకంటే నువ్వు ఇంకా బాగా ఫలించాలని. మనకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు అవి ఇవి కూడా వీఆర్ అండర్ ప్రూనింగ్. కాబట్టి మనం ఆ ప్రూనింగ్ లో కూడా స్తుతిస్తూ, కష్టంలో కూడా స్తుతిస్తూ, దేవా నేను ఇంకా ఫలించడానికి నన్ను ఉంచున్నటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రం నాయన, నన్ను బలపరచండి, నేను బహుగా ఫలించి నీ కొరకు సేవ చేసేవాని ఉండని మన ప్రార్థనలో గడుపుకోవాలి. కానీ ఇక్కడ చూసినప్పుడు నేను కొన్ని థియాలజీ బుక్స్ కూడా చదువుతున్నప్పుడు నేను అది ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది, ఈ తీగను పచ్చగానే ఉంది, పనికిరాని తీగ అంటున్నారు, తీసి అంత కాల్ చేస్తా ఉన్నాడు, ఈ క్రీస్తుతో కట్టబడినట్టుగా ఇది చెట్టులోనే ఉందే అని. కట్ ఆఫ్ అనే మాట అదే గ్రీకులో, హెబ్రీలో ఎయిరో అని ఉందంట, ఏఐఆర్ఓ. ఎయిరో అంటే టు లిఫ్ట్ అప్ ఆర్ టు క్లీన్ అని. కానీ మనకు ట్రాన్స్లేషన్లో వచ్చేటప్పుడు కట్ ఆఫ్ అని వచ్చేసింది, పారవేయబడుతుంది, ఆయన తీసి పారవేస్తాడని. సో ద ట్రాన్స్లేషన్ మనకు తెలియదు, బట్ దేర్ ఆర్ సో మెనీ రీసెర్చెస్. ఆ భాషలో ట్రాన్స్లేషన్ దీనిలో వచ్చింది. కానీ ఎందుకంటే తన దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు. నువ్వు యేసుతో అంటబడి ఉన్నావు, నువ్వు ఫలం లేనంత మాత్రాన ఆయన పడేస్తాడా అని నేను కూడా ఆలోచిస్తున్నా. అంటే ఆయన ఫలములు ఇవ్వడానికి కావాల్సిన వ్యవసాయదారుడు ఏం చేస్తే ఇది ఫలిస్తుంది, ఇంకా దీనికి ఏం కావాలా అని నడిపించేటువంటి దేవుడు. మనం ఆ అగ్ని నరకంలో పాల్గొనడానికి ఆయనకి ఇష్టం లేదు. తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు అలాంటి పని చేయడు. సో ఆ ట్రాన్స్లేషనే కరెక్ట్ ఏమో అనుకోండి. ఎందుకు చాలా ట్రాన్స్లేషన్, నేను జర్మనీలో ఉన్నప్పుడు ఒక జ్యూ నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఆయన కూడా మంచి ప్రీచరే. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సిలువలో పలికిన 4వ మాట మీరు చాలా రాంగ్ చెప్తున్నారండి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విధించాను. ఇట్ ఈస్ నాట్ దట్, ఇట్ ట్రూ ట్రాన్స్లేషన్ ఇస్ గాడ్ మై గాడ్ యూ హ్యావ్ ప్రిజర్వ్ మీ ఫర్ దిస్. నా దేవా నే దేవా నన్ను ఇందుకొరకే నీవు ఉంచావు కదా. ఆ పాపం అంతా తన మీద పడినప్పుడు యేసయ్య చెప్పినాడు. సో ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ దట్, చెప్తున్నాను అనమాట. కొంచెం ట్రాన్స్లేషన్లో మన బైబిల్లో వచ్చినటువంటి మాటలలో ఈ ఫలించేదానికి వచ్చేది కెథేరియో అంటున్నారు, కానీ ఏరియోలో తప్పకుండా లిఫ్టింగ్ అని. ఎందుకంటే అది సరిగ్గా మనం గమనిస్తే ద్రాక్ష తోటలో ఏమవుతుందంటే ఇది పైకి పెరుగుతూ ఉండాలా. ఎందుకు పైకి పెరగాలంటే దానికి కావలసినటువంటి సన్లైట్ కావాలి. అది కొన్ని తీగలు ఆ పందిరి కింద ఉండిపోతాయి, ఆ పందిరి కింద ఉండి సన్లైట్ లేనటువంటి తీగలు ఫలించవు. నేను వ్యవసాయదారులతో కూడా ఎప్పుడైనా కనుక్కుంటుంటాను. అదేవిధంగా వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డస్ట్ ఆన్ ద లీవ్స్ ఆన్ ద బ్రాంచ్, ఇట్ వోంట్ గివ్ ఫ్రూట్. సమ్ టైమ్స్ ఇట్ గివ్ ఓన్లీ 1 or 2 fruits దే సెడ్. అందుకనే వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఒక వాటర్ పంపుతో మొత్తం ఆ డస్ట్ అంతా కొట్టేస్తుంటారంట. అదేవిధంగా ఆ వ్యవసాయదారుడు కిందికున్న కొమ్మలను పైకి లిఫ్ట్ చేసేస్తుంటాడు అవి ఫలించాలని. సో లైక్ దిస్ మనకు హార్ట్ కూడా, మన దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకం అనేటువంటి పాపము డస్ట్ మన మీద ఉన్నప్పుడు హీస్ ట్రయింగ్ టు రిమూవ్ దట్ ఫ్రమ్ అస్ త్రూ హిస్ మెసేజెస్, త్రూ డైరెక్ట్లీ స్పీకింగ్ ఆర్ సంథింగ్ ఆర్ అదర్ he will doing and encouraging us to be in Jesus. సో మనము ఈ 2 కొమ్మల గురించి మనం తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న తర్వాత యేసు ఒక చక్కని మాట చెప్పాడు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండుడి. నా యందు నిలిచియుండుడి అంటున్నాడు. మనం ఏం చేయాల్సిన పనిలే, యేసులో నిలిచి ఉండాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఆయనను ఇతరులకు రిప్రజెంట్ చేసే స్థాయిలో వి షుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ విత్ అస్. అప్పుడు ఆయన మనలో ఉంటాడు. మనం ఉండాలంటే ఏంటంటే ఆయనకు వాక్యం అనేటువంటి పేరు కూడా ఉంది. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అయితేనేమి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలోని ఇవన్నీ చూసినట్లయితే ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను.
ఆయనకు వాక్యమును నామము ఉండెను అని ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆయన వాక్యము ద్వారా మనం ఆయనను రోజు ధ్యానించి మనం తీసుకోవాలి. అందుకే 1వ దావీదు కీర్తన చూసినప్పుడు దివారాత్రములు ఎవరైతే ధ్యానిస్తుంటారో ఈ వాక్యాన్ని, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండు. కానీ దేవుడు అడిగే ఫలాలు ఈ లోకంలో నువ్వు పొందేటువంటి ఐశ్వర్యాలు, ఆనందాలు కాదు. నీ ఫలములు ఆయన సేవలో ఇతరులకు ఉపయోగపడాలి. అందుకే సమయం కొద్దిగా ఉంది కాబట్టి దీని మీద దాదాపు నేను 10-12 మెసేజెస్లు చేసినప్పటికీ ద ఫస్ట్ వన్ ఐఎమ్ గివింగ్ యూ. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క యేసు ప్రభు మనకిచ్చినటువంటి వాటిలో గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం 22లో చూస్తే ఆత్మఫలాలు ఉన్నాయి. ఈ ఆత్మఫలాలు నీలో ఉంటేనే నువ్వు క్రిస్టియన్. పైన ఉన్నటువంటి శరీరపు క్రియలు, అందుకే ఏమంటే ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఈ ఫలములు అది కార్యములు. సో ద ఫ్రూట్ ఎందుకు, ఏ ఒక చెట్టు ఫలం ఇచ్చిందంటే ఏంటంటే ఆ చెట్టు తినదు. ఆ ఫలములు ఇతరులు అనుభవిస్తారు, ఇతరులు ఆనందిస్తారు. త్రూ దట్ ఫ్రూట్ ఎ సీడ్ విల్ బి స్ప్రెడ్. ఆ ఫలము ద్వారా విత్తనం కూడా వ్యాపింపబడి మన యొక్క జీవితాల్లో ఒక దేవుని కార్యం చేసిన వారుగా మనం మిగిలిపోతుంటాం. కాబట్టి మనం ద్రాక్షావల్లిలో మనం తీగలైనప్పుడు ఎలాంటి తీగగా మనం ఉండాలి? పనికి వచ్చే తీగగా ఉండాలా? ఒకవేళ పనికి రాగని తీగగా ఉంటే తీసి పారేయగా ఉందే. ప్రభువును నమ్మి మనం విశ్వాసం జీవితంలో ముందుకెళ్ళాలా? మనల్ని మనం సరి చేసుకోవాలి. క్రైస్తవ జీవితం ఎవరో కరెక్ట్ చేయాల్సినది, ఎవరో చెప్పింది కాదు. డైలీ యూ షుడ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ చెక్ యువర్ సెల్ఫ్. వెన్ హోలీ స్పిరిట్ ఈస్ విత్ యూ, యూ కెన్ నో వాట్ ఆర్ యూ. నీ క్యారెక్టర్ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. సో యేసు ప్రభు ఎక్కడికి వెళ్తాడో అక్కడ వి మస్ట్ బి ద క్యారియర్ ఆఫ్ జీసస్. మనం ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పాలని పోతున్నా, ఒక చర్చికి వెళ్తున్నా, వీ షుడ్ టేక్ జీసస్ అలాంగ్ విత్ యూ. అప్పుడే అక్కడ కార్యం జరుగుతుంది. ఒక గాడిద యేసు ప్రభుని దేవాలయంలోనికి తీసుకెళ్ళింది, బట్ గాడిద అక్కడ ఏం చేయలే. జీసస్ డిడ్. So we may the donkey or something. We should be the carrier of Jesus, and we should take Jesus along with us wherever we go. Then తప్పకుండా ఫలితం ఉంటుంది, తప్పకుండా కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ మాట్లాడేటప్పుడు జరిగేటువంటి ఉజ్జీవము వేరే. ప్రభువు లేకుండా మన సొంత ఆలోచనలతో మనం చెప్పేటువంటి వాక్యంలో అవతరి వాళ్ళకి ఏమీ ప్రయోగం లేదు. ఊరికి లోకంలో ఆయన వాక్యం భలే చెప్తాడు అనే వరకే వస్తుంది. కానీ మన జీవితాలలో అవతలి జీవితంలో మార్పేరా? అట్లాంటి సేవ అవసరమా మనకు? మనం ఆత్మలో ప్రభువును కలిగి ఆయనతో పరిశుద్ధాత్మతో మనం లింక్ అయి ఉండి, యుడ్ హ్యావ్ ద కనెక్ట్ అండ్ అబైడ్ ఇన్ హిమ్. దెన్ ఓన్లీ వీ విల్ బి బ్లెస్డ్ యాజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్. అది అనమాట. కాబట్టి ఇది లాస్ట్లో ఇంకొక మాట చెప్పి నేను మానేస్తాను. మీరు నా యందు, నేను మీ యందు ఉంటే మీకేమి ఇష్టమో అది అడగండి అంటున్నాడు. ఇక్కడ ఏం అడుగుతాం? అలాగుంటే దేవా నాకు అది ఇవ్వండి, ఇది లేదు, అది లేదు, ఇది కావాలా, అది కావాలా, నాకు ఇది పోయింది. నాట్ దట్. దేవుని సేవను అడగాలి మనం. దేవా ఒక చిన్న పరికరముగానైనా, చిన్న టూల్గా నీ సేవలో నన్ను వాడుకోనైనా, ఒక్క ఆత్మనైనా నేను రక్షించాలి. ఆత్మల భారం సంఘాల్లో చాలా పోయిందండి. ఉన్నటువంటి ఓన్లీ ఆ సంఘ సభ్యులను మాత్రమే బలపరుస్తున్నట్టు, వాక్యాలు చెప్తున్నట్టు చేస్తున్నారు. కానీ ఎన్ని ఆత్మలు ఎవరు సంపాదిస్తున్నారో అర్థం కావట్లేదు. యూ షుడ్ విన్ సో మెనీ సోల్స్ ఫర్ జీసస్. మనకిచ్చినటువంటి పని అది. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకమన్నాడు. చివరి వచనంగా నేను అదే చెప్తున్నాను. ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకడమే మన పని. అప్పుడు ఏమేం కావాలో అవన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ బాధ్యత యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ నా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, ఈ లోకం దాన్ని చూడదు, బట్ ఆదరణకర్త ఆయన మీతో ఉండి సత్యస్వరూపి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని. దట్ వీ షుడ్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్. అప్పుడు మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే, అప్పుడు మనం ఎక్కడ మినిస్ట్రీలో పనిచేస్తున్నా, ఎవరి ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని గురించి 4 మాటలు మాట్లాడాలి.
అంతేగాని ఏదో చర్చికి పోయి గుడి అయిపోయినాక మీరు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు కనిపన్నారు, వీళ్ళు కనిపన్నారు అయిపోతే నీవే మాటలు వేస్ట్. స్ట్రైట్గా దేవునితో మాట్లాడినావు, నేరుగా ఇంటికి వెళ్ళు, ఇంకెళ్ళి మాట్లాడు దేవునితో, దేవా నాతో ఇంకా మాట్లాడినానా. మనం లోకంతో చూపేటువంటి శ్రద్ధను దేవుని మీద చూపితే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. సో ఈ కొద్ది వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దీని మీదనే మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తే ఇంకా 4-5 మెసేజెస్ ఇదే దాని మీద మనం ఇంకా చక్కగా మాట్లాడుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, దేవుడి కార్యం జరిగించని దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి సిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇతర జూమ్స్లో మేము ఉంటాం కానీ ఫస్ట్ టైం నాకు తెలిసినటువంటి నా చిన్ననాటి మిత్రుల మధ్యలో, నా క్లాస్మేట్స్ మధ్యలో, మేము తెలిసినటువంటి మధ్యలో, ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు చిన్నప్పుడు చూసింటాడు యాజ్ ఎ బాయ్ ఆర్ యాజ్ యంగ్స్టర్, బట్ యు ఆర్ నౌ సీయింగ్ మీ యాజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు చూస్తున్నాం చాలా రోజుల తర్వాత. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు. ఈ వాక్యం ద్వారా ఆయనే మహిమపరచబడాలని నేను కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగిస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం. నేను ఈ వాక్యం ఎక్కడ విత్తబడిందో నాకైతే తెలియదు ప్రభువా. నీ యొక్క కోరిక చొప్పున, నీ నడిపింపు చొప్పున, నీ ఇచ్చిన జ్ఞానం చొప్పున నీవే మహిమ పొందినట్లుగా నీవు నా నోటి ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా తండ్రి నీకు నిజమైనటువంటి బిడ్డలుగా, యేసు ప్రభువును ఇతరులకు తెలియజేసి బిడ్డలుగా ఉండినట్లు వారిని దీవించమని, వారి కుటుంబంలో నీ యొక్క సన్నిధిని, నీ యొక్క ఆత్మను ఉంచి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ సేవలో విరివిగా వాడుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.